ఐ లవ్ యూ సో మచ్ డియర్. ఎస్, ఇది బాగుంది. ఎస్ కదా? ఎస్. ఎవరు? నేనురా. ఎక్కడ? ఇటు వెనకాల. ఆ బెదురు చూపేంట్రా బెదరు. ఇట్లారా రా. నువ్వు? నేనే. నేనే అంటే నువ్వు నాలాగే సారీ. నువ్వు రాజారావు అయితే నేను ఆత్మారావుని రా. ఆత్మారా అంటే నువ్వు ఆత్మ? నీ ఆత్మనే. నా ఆత్మ అయితే నువ్వు లోపల ఉండాలి కానీ బయట ఉన్నావేంటి? అదే బయట నుంచి నీ ఎవ్వరం చూద్దామని. ఏంట్రా ఈ ఎక్స్ట్రా డెకరేషన్? డెకరేషన్ ఉంది, నేను ఎప్పుడు ఇంతే మామూలే క్యాషువల్. అరే అదే ఆ నక్కలే వద్దు, అదేదో బయట వదరెట్టుకో, మళ్ళా మనకు కాదు. అయితే ఇప్పుడు ఏంటంటావు? ఏమనేదే ఉంది, పెళ్లిలో ఆ పిల్లతో టచింగ్, దాంతో కరెంట్ షాకింగ్, గుండె షేకింగ్, టోటల్ గా నీ ఫీజు బర్నింగ్, దాని తాలూకా ఎఫెక్టేగా ఈ కలరింగ్. అదేం కాదు. మొహం ఎందుకు కానీ ఇదిగో అచ్చేవిటి పడే పడేసా. ఆ పిల్ల హైబ్రిడ్ దోసకాయల దూరంగా ఉంది, అటు ఇటు చూసి కష్టం కొరికే. చీప్ గా ఏంటా డబుల్ మీనింగ్ డైలాగులు? ఇందులో డబుల్ మీనింగే లేదు, సింగిల్ మీనింగే. అయినా నాకు అలాంటి ఉద్దేశాలు లేవు. మరి నీకే ఉద్దేశం లేకపోతే కాలు తీస్తే పైన తనే తీసుకునేదిగా, నువ్వు తీసి మరి టచింగ్ ఇస్తే వాళ్ళ అది హెల్పింగ్ అమ్మా, తెలుసా? హెల్పింగ్. అరే ఆ నక్కలే వద్దు బాబాయ్. ఇదిగో రా. ఏంటి? పిల్ల బాగుందా లేదా? బాగానే ఉంది. మరి కాలుస్తుంది దేనికి? సిగ్నల్ ఇచ్చి బండి లైన్ లో పెట్టేసి లైఫ్ పార్ట్నర్ చేసుకో. తమ్ముళ్ళ పెళ్లిళ్ళు చేసే వరకు నేను చేసుకొని శపథం చేశానుగా. సరే, తమ్ముళ్ళ పెళ్లిళ్ళు చేసాకే చేసుకుందువు గాని ముందు బండిని లూప్ లైన్ లో పెట్టి నడుపు. వాళ్ళకి పెళ్లిళ్ళు అయిన తర్వాత మెయిన్ లైన్ లోకి తీసుకురావచ్చు. ఎలా ఉంది? ఇదేదో బాగానే ఉంది. అరే నీ సిగ్గు సిమడా. ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్. రంగమ్మా, రంగమ్మా. ఏంటమ్మా? టిఫిన్ రెడీ చేసావా? ఇప్పుడే మొదలెట్టానమ్మా. నువ్వు ఎప్పుడు మొదలు పెట్టావు అనేది నాకు అనవసరం. 7 గంటలకల్లా టిఫిన్ రెడీగా ఉండాలి, అర్థమైందా? సరే అమ్మా. ఇంకా లేవలేదండి? 6:15 అయింది. ఏయ్ లతా గీత లేవమంటుంటే. ఏయ్ టైం ఎంత తెలుసా? లేవమంటుంటే లేవండి. 6 గంటలకి లేచి జాగింగ్కి వెళ్ళి 8 గంటలకల్లా కంప్యూటర్ క్లాస్కి వెళ్ళమని చెప్పానా? అది కాదక్క. నువ్వేం చెప్పదు, మెలకు రాలేదని చెప్తావు అంతే కదా. అందుకే కదా కొత్త అలారం పీసు కూడా కొనిపెట్టాను మీకు. కానీ మోగలేదక్క. ఎందుకు మోగుతుంది? పడుకునేటప్పుడు అలారం ఆఫ్ చేసి పెడితే. ఇక కబుర్లు చెప్పించాలు, ముందు లేచి స్నానాలు చేసి రెడీ అవ్వండి. క్విక్ 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 కమాన్. సుబ్యా టిఫిన్ రెడీయా? రెడీ బాబు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రా. బాబాయ్ ఎక్కడ? బాబాయ్ తమ్ముళ్ళని నిద్రలేపుతున్నాడు. తమ్ముళ్ళని నిద్రలేపుతారా? కొంప ముంచాడు. రాజాగారి కోట్ల కుక్కలు బాలుడి పొద్దెక్కిన తాళులాగా మంచానికి తన్ని పెట్టి పడుకున్నారు. లేకమండ్రా, లేకమండి. బాబాయ్ ఏం నువ్వు చేసే పని? నేనేం చేశాను అబ్బాయి? అలా అరుస్తూ లేపడానికి నీకు మనసే వచ్చింది? పసిపిల్లలు జడుచుకోరు? పసిపిల్లలా? కాకపోతే శబాష్ 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 శబాష్. తమరు మేలుకొల్పండి, చూసి నేర్చుకుంటాం. అలాగే తమరు పక్కకు రండి. వచ్చామండి. గోపి, రవి, రే మిమ్మల్ని నిద్ర లేవంట్రా. తలుచుకుంటారు. అంత ఎటగారాలు ఎక్సగాలు అక్కర్లా, మాకు తెలుసు. బాబాయ్ బీ ఇన్ యువర్ లిమిట్స్ బాబాయ్. అలాగే అబ్బాయి. గోపి, అరే రవి. ఏంటన్నయ్యా? ఎక్కువసేపు పడుకుంటే మళ్ళీ మధ్యాహ్నం నిద్ర పట్టదేమోనని కొంచెం లేవడానికి ట్రై చేస్తారా? ఇంకా కోడి కూడా కూయలేదు కదా. అయితే కోడి కూయిపోయింది, ఆ కూసిన కోడిని కోసి కూర వండుకోవడం కూడా అయిపోయింది. బాబాయ్ అబ్బాయి నువ్వు బోర్డర్ క్రాస్ చేస్తున్నావు. బీ ఇన్ యువర్ లిమిట్స్. అరే పసివాళ్ళు ఏ అర్ధరాత్రి వచ్చి పడుకుని ఉంటారు, దానికి పెద్ద రాదంతో చేస్తావేంటి? అర్ధరాత్రి వచ్చి పడుకోవడానికి వాళ్ళు ఉద్ధరిస్తుంది ఏంటంటే సెకండ్ షో సినిమా చూడటం, ఇంటికి వచ్చి దాని గురించి డిస్కషన్. అవునండి, యూత్ తరగతి సినిమాకి వెళ్తారు, దాని గురించి డిస్కషన్ పెడతారండి. లా పాయింట్ లాగా వెళ్ళే. ఓకే ఓకే.
రే గోపి రవి ఏం లేదురా ఆల్రెడీ 9 అవుతుంది కదా 10 గంటలకు మీరు ఏదో చారిటీ షోకి వెళ్ళాలన్నారు అవసరం లేకపోతే పడుకోండి మీ ఇష్టం. భలే గుర్చేసావు అన్నయ్య. థ్యాంక్స్ అన్నయ్య. థ్యాంక్స్ అన్నయ్య. బాబాయ్ అబ్బాయి ఈ చిన్న వయసులో వాళ్ళకి చారిటీల మీద ఎంత మక్కువ చూసావా? అబ్బాయి బాబాయ్ నీకంతవరకు తెలుసు, కానీ వాళ్ళు బయట చేసే షో గురించి నీకు తెలియదు. మిస్టర్ బాబాయ్ నువ్వు ఆల్రెడీ హద్దు దాటేసావు. ఓకే థ్యాంక్స్.